ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని పౌల్ట్రీ ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే కోళ్ల మరణాల వార్త వినగానే సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా మాంసాహార ప్రియుల్లో ఒకటే ఆందోళన మొదలైంది. అసలు ఈ టైంలో చికెన్ తినొచ్చా, గుడ్లు వాడొచ్చా, తింటే మనకు కూడా ఆ వైరస్ సోకుతుందా అనే భయం అందరినీ వెంటాడుతుంది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లతో జనం బెంబెలెత్తిపోతున్నారు. మరి నిజంగానే ప్రమాదమా? వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతున్నాయి? ఈ భయాలకు చెక్ పెడుతూ అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ప్రబలుతున్న సమయంలో చికెన్, గుడ్లు తినడంపై ప్రజల్లో ఉన్న సందేహాలకు నిపుణులు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. ఈ వైరస్ ఉన్నంత మాత్రాన చికెన్ తినడం మానేయాల్సిన అవసరం లేదని, అయితే వండే విధానంలో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ అనేది అధిక వేడిని తట్టుకోలేదు. 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ వైరస్ తక్షణం చనిపోతుంది. మన భారతీయ వంటల శైలిలో మనం కూరలను బాగా ఉడికించి తింటాం కాబట్టి వైరస్ బతికే అవకాశమే లేదు. కాబట్టి బాగా ఉడికించిన చికెన్ కానీ, గుడ్లు కానీ తినడం వల్ల మనుషులకు ఎటువంటి హాని జరగదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పష్టం చేసింది. అయితే తినేటప్పుడు కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్లు, బుల్స్ ఐ వంటివి తినడం ప్రమాదకరం. గుడ్డులోని పచ్చసొన పూర్తిగా గట్టిపడే వరకు ఉడికించాలి. అలాగే పచ్చి మాంసాన్ని ముట్టుకున్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చి మాంసాన్ని ఉంచిన గిన్నెలను, కత్తులను వేడి నీళ్ళతో కడగాలి. వండిన పదార్థాలకు పచ్చి మాంసాన్ని దూరంగా ఉంచాలి. అనారోగ్యంతో ఉన్న లేదా చనిపోయిన కోళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారంగా తీసుకోకూడదు. అలాగే చికెన్ కొనేటప్పుడు పరిశుభ్రత పాటించే షాపుల్లోనే కొనడం మంచిది. మొత్తానికి చెప్పాలంటే బర్డ్ ఫ్లూ అనేది పక్షుల నుంచి పక్షులకు వేగంగా వ్యాపిస్తుంది, కానీ మనుషులకు అంత సులభంగా సోకదు. మనం తీసుకునే ఆహారాన్ని బాగా ఉడికించి తినడం ద్వారా ఈ వైరస్ను సులభంగా జయించవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి పానిక్ అవ్వకండి. పరిశుభ్రత పాటించండి. బాగా ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.